హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ బ్యాడ్ బాయ్ సోలో ట్రావెలర్. ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఒక టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ టెంపుల్లో చూసుకుంటే అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్న వాతావరణం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం సీరియల్ షూటింగ్ అయితే నేనైతే మీకు చూపెడతాను ఎక్కడ జరుగుతుంది ఏం సీన్ అని. కానీ ఈ సీరియల్ డీటెయిల్స్ మాత్రం నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. మీరు ఈ సీన్ని ఏదైనా సీరియల్లో చూస్తుంటే ఆ సీరియల్ నేమ్ అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఈ సీరియల్లో మీకైతే చూసారు కదా, జూమ్ చేసి మరీ చూపెడతాను కదా. మీరు ఇలాంటి సీన్ ఏదైనా సీరియల్లో, ఇలా ఈ టెంపుల్ సీన్ ఏదైనా సీరియల్లో చూసుంటే మీరైతే ఒక కామెంట్ అయితే వేసుకోండి. మీకు ఎగ్జాంపుల్గా ఈ సీరియల్లో నటిస్తున్న ఒక క్యారెక్టర్ని కూడా జూమ్ చేసి చూపెడతాను. ఈ క్యారెక్టర్ని మీరు దాదాపు గుర్తుపట్టారని అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో అంత క్లారిటీ లేదని మీరైతే గుర్తుపట్టారని అనుకుంటున్నా. సో ఇంకా ఈ టెంపుల్లో చూసుకుంటే మహావిష్ణు దశావతారాలలో చివరి అవతారం అయినటువంటి కల్కి అవతారం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకా మిగతా దశావతారాలలో మిగతా కొన్ని అవతారాలను అయితే నేనైతే క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ అవతారాలని నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే నాకైతే ద బెస్ట్ ఫేవరెట్ అవతారం వచ్చేసి కృష్ణ అవతారం అయితే ఇక్కడ ఉంది. ఇంకా మిగతా అవతారాలను చూడాలంటే ఇక్కడ చూసుకుంటే నా లెఫ్ట్ సైడ్లో మత్స్య అవతారం అయితే ఉంది. మీరు ఈ అవతారాలన్నింటి స్టోరీస్ అయితే మీకైతే తెలుసని అనుకుంటున్నా. తెలియకపోతే కాస్త తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనం ఇక్కడ మరొక అవతారం చూసుకుంటే ఇది వచ్చేసి కూర్మ అవతారం. ఇంకా మిగతా టెంపుల్ సరౌండింగ్స్లో చూసుకుంటే టెంపుల్ లోపలైతే దాదాపు ఇలాంటి పోస్టర్స్ అయితే కాస్త కనబడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడికి వచ్చేసి మన వరాహ అవతారం. వరాహ అవతారం వచ్చేసి మన కాంతార మూవీలో మీరైతే దాదాపు చూసారనుకుంటున్నా. ఇక్కడ చూసైతే అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారి పేరైతే నేను కాస్త మర్చిపోయానని మీకు తెలిసి మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ముడుపులు మనం ఎక్కువ శాతం చెట్లకి అయితే చూస్తాం, కానీ ఇక్కడ చెట్టు అవైలబుల్గా లేదు కాబట్టి ఈ రాడ్స్కి అయితే కట్టేశారని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్గా ఒకసారి అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకొని దర్శనమించుకొని అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ నుంచి. ఇక చూసుకుంటే మన ఎక్స్ సీఎం కేసీఆర్ సార్ కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేసినట్టు మనకైతే కనబడుతుంది. ఈరోజు అయితే నాకు తెలిసి టెంపుల్ ఏదో స్పెషల్ పూజ అయితే ఉందని నేను అనుకుంటున్నా. పంతులు గారిని అడిగితే ఏదో పూజ అన్నారు ఈరోజు సందర్భంగా. చూస్తున్నారు టెంపుల్ లోపల మాత్రం దాదాపు ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే మనకు దొరుకుతుంది. ఇంకా మనం ఈ టెంపుల్లో చుట్టూ సరౌండింగ్స్ గమనిస్తే ఇంకా మిగతా అవతారాలు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ చూసేసరికి నరసింహస్వామి అవతారం అయితే చాలా పెద్దగా అయితే కనబడుతుంది. చూస్తుంటే ఇటు పక్క నుంచి వ్యూ అయితే మీకు దాదాపుగా ఇంత క్లియర్గా కనబడుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా మనం చూసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి నేను గుడి పైనుంచి గుడి గోపురాలను అయితే వీడియో తీస్తున్నా. ఆ గుడి గోపురాల వ్యూ మీకు ఎలా కనబడుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి అనేది అయితే ఒక చిన్న కమెంట్ అయితే వదిలేయండి. ఇప్పటివరకు నా వీడియో మొత్తం వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ